మన సనాతన ధర్మం ప్రకారం ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసిన తర్వాతే లోపలికి వెళ్ళి మన ఇష్టదైవానికి దర్శనం చేసుకుంటాం. అసలు ఈ ధ్వజస్తంభం ఎవరు? ముందుగా ధ్వజస్తంభాన్ని ఎందుకు దర్శించుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలని కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయడం అనేది మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను, బ్రాహ్మణులను సంతుష్టపరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయిస్తాడు. యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్పదాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా తానే యుద్ధానికి బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజునితో యుద్ధం చేయించడం సాధ్యం కాదని, మహాబల పరాక్రమవంతులైన భీమార్జునులు ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుణ్ణి విడిచిపట్టవలసిందిగా మేము ప్రార్థించగా ఆ సింహం మానవ భాషలో, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా, అతని భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలి, మీరు అలా ఇస్తేనే వదిలేస్తానని చెప్పింది. కనుక ప్రభువులు మా యందు దయతలిచి తమ శరీరంలోని సగభాగాన్ని ఇతడికి దానమిచ్చి కుమారుని కాపాడండి అని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా భార్యాసుతులను అడుగుతాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అని అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరం మీకు ఇవ్వడం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమకన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తుంది అని అంటాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపించి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం, ఏదైనా వరం కోరుకొని అనుగ్రహిస్తాడు. పరమాత్మ, నా శరీరం నశించి నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి స్వామి అని మయూరధ్వజుడు కోరుతాడు. అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి, మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరైతే ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహిస్తాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం అనేది ఆచారం అయింది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్ దర్శనం చేసుకోవడం అనేది సాంప్రదాయంగా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.